హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి. మీరు చూస్తున్నారు సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రియమైన మిత్రులారా, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఒక మంచి టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోబోతున్నాం. అయితే ఈ టెక్నాలజీ వీడియోలో భాగంగా మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే కనుక లెర్న్ సాంస్క్రిట్ ఫ్రమ్ తెలుగు అనేటువంటి ఒక గొప్ప అప్లికేషన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎస్ ఫ్రెండ్స్, మనం హిందీ నేర్చుకున్నాం, తమిళ్ నేర్చుకున్నాం, కన్నడ నేర్చుకున్నాం, ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాం కదా యాప్స్ ద్వారా. ఇప్పుడు మనం సాంస్క్రిట్ నేర్చుకుందాం. హిందీ ఉన్నప్పుడు, తమిళ్ ఉన్నప్పుడు, కన్నడ ఉన్నప్పుడు, తెలుగు కూడా ఉన్నప్పుడు, ఇంగ్లీష్ కూడా ఉన్నప్పుడు మనకి సాంస్క్రిటిక్ కూడా ఉండొచ్చుగా. ఎస్, ఉంది. అబ్సల్యూట్లీ ఫ్రీ, ప్లేస్టోర్లో దొరుకుతుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. అయితే ఎట్లంటే సెలెక్ట్ ఇయర్ అనే దగ్గర ట్యాప్ చేసి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ మంత్ అనే దగ్గర ట్యాప్ చేసి మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ డేట్ అనే దగ్గర ట్యాప్ చేసి డేట్ సెలెక్ట్ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత డన్ ఇవ్వాలి. డన్ ఇచ్చిన వెంటనే మనకి ఆటోమేటిక్గా యాప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో యాప్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఎలాంటి సెట్టింగ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా, మనకి ఎంతవరకు ఇది ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు దానికోసం నేను యాప్ తీసుకుంటున్నాను. లెర్న్ సాంస్క్రిట్ ఫ్రమ్ తెలుగు యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది. మనం వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాం. సో దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు దేవి స్టూడియోస్. ఓకే, దేవి స్టూడియోస్ అంట వాళ్ళు డెవలప్ చేశారు దీన్ని. అయితే చాలా బాగుంది యాప్. సో ఒక పదం మనకు అర్థం కాకపోతే ఆ పదం మీద ట్యాప్ చేసి కూడా మనం తెలుసుకోవచ్చు. ఎస్, మనం ఇప్పుడు ఈ యాప్ మీద ట్యాప్ చేద్దాం. లెర్న్ సాంస్క్రిట్ ఫ్రమ్ తెలుగు. 1 minute లోడ్ అవుతుంది. శరీర భాగాలు. ఓకే, అక్షరాలు. ఫస్ట్ అక్షరాలు, శరీర భాగాలు. శరీర భాగాలు, పండ్లు. పండ్లు అలా ఉంటాయి కదా. మనం శరీర భాగాలు. ముందుగా శరీర భాగాల నుంచి ఒకటి తీసుకుందాం. ట్యాప్ చేద్దాం. బాడీ పార్ట్స్. ట్యాప్ చేయగానే బాడీ పార్ట్స్ అని చెప్పింది. ఇప్పుడు స్వైప్ చేద్దాం. నేత్ర. కమనేత్ర. కళ్ళు. నేత్ర. కమనేత్ర. కళ్ళు. అది నేత్రు అనింది, ఇది నేత్ర అనింది, కళ్ళు అని చెప్పింది. ఈ నేత్రు అనే పదం నేత్రేనా చూద్దాం. నేత్ర. నేత్ర. పలికిందిగా, ఏం చక్కగా పలికింది. ఇప్పుడు చూడండి ఇంకొకటి ముఖ్. కమముఖ. నోరు. ముఖ్ అనింది. ఈ ముఖ్ ముఖ్ ఏనా, ఇంకేమైనా పలుకుతుందా, ఇంకా స్పష్టంగా పలుకుతుందా చూద్దాం. ముఖ్. ముఖ్. ముఖ్ ముఖ్ ముఖము. చూసారా, పదం మీద ట్యాప్ చేస్తుంటే పలుకుతుంది. ఓకే, ఇంకొకటి చూద్దాం. బ్యాక్. లెర్న్ సాంస్క్రిట్ ఫ్రమ్ తెలుగు. శరీర భాగాలు. శరీర భాగాలు చూసాం కదా. పండ్లు. పండ్లు, కూరగాయలు. సరే. సంఖ్యలు. వన్యప్రాణులు. పండ్లు. పండ్లు చూద్దాం ఒకసారి. ఫ్రూట్స్. ఓకే, స్వైప్ చేద్దాం. సేవాఫల. కామసివాఫల. ఆపిల్ పండు. సేవాఫల అంటే ఆపిల్ పండు. ఈ సేవాఫలాన్ని ఎలా పలుకుతుంది చూద్దాం. సేవఫల్. సేవఫల్. సేవఫల్ అంటే ఏంటి? ఆపిల్ పండు. కడల. కామకాడల. అరటి పండు. ఇది ఎలా పలుకుతుందో చూద్దాం. కదల్. కదల్. కదల్ అంటే అరటిపండు. కృష్ణబద్రి. కామకృష్ణబదరి. నల్ల రేగు పండు. ఎలా పలుకుతుందో చూద్దామా. ప్రొనౌన్సియేషన్ చూద్దాం. ట్యాప్ చేద్దాం. కృష్ణబదరి. కృష్ణబదరి. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సరే. ఇప్పుడు మనం అన్నీ చూసుకుంటూ పోతే టైం అయిపోతుంది కాబట్టి ఆఖరికి ఒక సెంటెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. బ్యాక్. లెర్న్ సాంస్క్రిట్ ఫ్రమ్ తెలుగు. శరీర భాగాలు. పండ్లు. కూరగాయలు. ప్రజలు. క్రియలు. వాక్యాలు. షేర్. బై ADFRE. మోర్ APP. ఫీడ్బ్యాక్. రేట్ యు. మరిన్ని పదాలు. విభక్తి ప్రత్యయము. రంగులు. సర్వనామ. విశేషణాలు. సంఖ్యలు. వన్యప్రాణులు. పండ్లు. శరీర భాగాలు. అక్షరాలు. పండ్లు. వన్య. సంఖ్య. కూరగాయ. ప్రజలు. క్రియలు.
వాక్యాలు ఓకే, వాక్యాలు చూద్దాం ఎలా ఉంటుందో. Sentences. ఓకే, సెంటెన్సెస్ ఎలా ఉంటాయి చూద్దాం. పునర్దర్శన, Comma punadashanai. పోయి వస్తాను, పునర్దర్శన, పునర్దర్శనాయ్ 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 పోయి వస్తాను. సుప్రభాతం, Comma suprabatam. శుభోదయం, మనం మామూలుగా శుభోదయం అని పిలుస్తాం కదా, దీన్ని సుప్రభాతం అంటారనమాట. సంస్కృతంలో ఇంకా స్పష్టంగా అంటారు చూడండి. సుప్రభాతం సుప్రభాతం సుప్రభాతం, శుభోదయం. శుభ సాయంకాల, Comma shubh sayakala. శుభ సాయంత్రం, శుభ సాయంకాల్ శుభ సాయంకాల్ ఓకే, ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ యాప్. అంతేనా? ఇవి మాత్రమేనా ఉండేది? ఇంకేమన్నా సెట్టింగ్స్ కానీ ఏమన్నా ఉన్నాయో ఒకసారి చూద్దాం. బ్యాక్. Learn Sanskrit from Telugu. స్వైపింగ్, శరీర భాగాలు, పండ్లు, కూరగాయలు, ప్రజలు, క్రియలు, వాక్యాలు, రంగులు, విభక్తి ప్రత్యయము, మరిన్ని పదాలు. Rate US. ఇక్కడ సైలెంట్గా ఉంది, దీని మీడియం ట్యాప్ చేసిన పని లేదు. దెన్ నెక్స్ట్ Rate US. రేట్ యాప్, Feedback. ఫీడ్బ్యాక్. More apps. చూడండి, Feedback. ఇక్కడ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, Rate US. రేటింగ్ ఇవ్వచ్చు, ప్లేస్టోర్లో Feedback. ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. More apps. మోర్ ఏపీఎస్ అంటే మోర్ యాప్స్. ఓకే, మోర్ యాప్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, వాళ్ళకి సంబంధించిన యాప్సే మనకు చూపిస్తారు. దాంట్లో నుంచి మనకి ఇష్టమైతే ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, By ADFRED. ఇదేందో By ADFRED. YADFRE అని వస్తుంది, ఇదేంటో తెలియదు మళ్ళీ. ఓకే, Share. షేర్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఓకే, సో మనకి By ADFRED. ఇదేంటో కూడా తెలీదు, సో దీన్ని చూడడం కూడా మనకు వద్దు. సో షేర్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యాప్ షేర్ చేయొచ్చు. ఓకే, సో నేను బ్యాక్ వస్తున్నాను. Back. Learn Sanskrit from Telugu. More apps. Go back. Exit. ఓకే, ఎగ్జిట్ అవుతావా అని అడిగినారు. గో బ్యాక్, ఎగ్జిట్ ఇచ్చేస్తున్నాను. One way home. సో ఫ్రెండ్స్, మనకి ఇలా ఉంటుంది యాప్. ఓకే, సో చక్కగా నేర్చుకోవచ్చు భాషని, సంస్కృత భాషని చక్కగా నేర్చుకోవచ్చు. సంస్కృత భాషని నేర్చుకోవాలి అని అనుకుంటే మీరు హ్యాపీగా నేర్చుకోవడానికి ఈ యాప్ సహాయపడుతుంది. నేను చూపించిన ఆప్షన్స్ కూడా అంతే, ఇంకేమీ లేవు. సెట్టింగ్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, ఏదైనా పర్మిషన్స్ అడిగితే ఇవ్వండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, మీరు ఇయర్ ఎంచుకోవాలి. సెలెక్ట్ ఇయర్ దగ్గర ట్యాప్ చేసి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక ఇయర్ మీద ట్యాప్ చేసినట్లయితే అది ప్రీవియస్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అని అడుగుతుంటుంది. నెక్స్ట్ ఇయర్ అయితే తర్వాత ఇయర్కి నేరుగా వెళ్ళిపోతుంది. ప్రీవియస్ ఇయర్ అంటే అంతకుముందు ఇయర్స్ వస్తూ ఉంటాయి. అలా మంత్ కూడా అంతే, అలా డేట్ కూడా అంతే. ఓకేనా? సో చూసి నెమ్మదిగా సెలెక్ట్ చేసుకోండి. సమస్యలు ఏమైనా ఎదురైనట్లయితే 9396330935 వాట్సాప్ లేదా కాల్ చేస్తే సమస్యను మేము నివృత్తి చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.